ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 17 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం కీర్తనలు 18 మరియు 19, సాయంత్రం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17 నుండి 38 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడి ఉదయకాల సమయంలో మీకు తోడై ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినమంతా ప్రభు తన కృపను మీ పట్ల విస్తరింపజేసి ఆయన మిమ్మల్ని సంతోషభరితులుగా మార్చబోతున్నాడు. నిరీక్షణతో ఎదురు చూడండి. ప్రభు తట్టు కనిపెట్టండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారి ఇచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలం ఇశ్రాయేలు ప్రజలకి ఒక గడ్డు కాలం, ఒక రాజు లేని కాలం, వారికి యుద్ధ నైపుణ్యం లేనటువంటి కాలం. అటువంటి కాలంలో ఫిలిస్తీన్లు వారిని అధికముగా బాధ పెడుతూ ఉన్నారు. అప్పుడు వారు సమూయేలు ప్రవక్తని ఆశ్రయించారు. సమూయేలు ప్రవక్త మిస్పాలో ఇశ్రాయేలు సమాజం అంతటినీ అక్కడ సమకూర్చి వారితో మాట్లాడి వారి కొరకు, వారి పక్షంగా దేవునికి ప్రార్థన చేసి దహన బలిని అర్పిస్తున్న సమయంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలో కూడుకున్నారని ఎరిగినటువంటి ఫిలిస్తీన్లు వారు మహాసైన్యమై ఇశ్రాయేలులను హతమార్చడానికి బయలుదేరి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లను చూసి ఎంతో భయపడి వారు సమూయేలు దగ్గరికి వచ్చి వారు సమూయేలును చూసి, అయ్యా, మా కోసం నీవు ప్రార్థన చేయడం మానవద్దని వారు మొరపెట్టారు. అప్పుడు సమూయేలు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో అతడు మొరపెట్టాడు. దేవుడు అద్భుతంగా సమూయేలు ప్రార్థన ఆలకించి ఫిలిస్తీన్ల మీద ఉరిమించి ఆ ఫిలిస్తీన్ల సైన్యాన్ని కలవరపరిచారు. అంతే, ఫిలిస్తీన్లు పారిపోతున్నారు. ఇశ్రాయేలులు అదే అదునుగా చూసి వారిని వెంటాడి హతమార్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప విజయం వారికి కలిగింది. అప్పుడు సమూయేలు మిస్పాకు షేనుకు మధ్యలో ఒక రాయి నిలబెట్టి, ఇదిగో, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశానని చెప్పి ఆ రాయికి ఎబెనేజరు అని పేరు పెట్టారు. ఎబెనేజరు అనే మాటకి సహాయపు రాయి అని అర్థం. ఒక మాట చెప్పాలంటే, దేవునికి ఆయా భక్తులు పెట్టిన నామములలో, పేర్లలో ఒక పేరేంటంటే ఎబెనేజర్, సహాయము చేసే రాయి, సహాయము చేసే దేవుడు. వాస్తవానికి ఆ దినమున ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేలుకి ఘనమైన విజయం కలిగిందంటే వారి యుద్ధ తంత్రం కాదు, వారి యుద్ధ నైపుణ్యం కాదు, వారి యొక్క ధైర్యము కాదు, వారి యుద్ధ ఆయుధాలు కాదు, వారి యొక్క వ్యూహము కాదు, కేవలం దేవుని కృప, సమూయేలు ప్రార్థన వారికి ఘనమైన విజయాన్ని తెచ్చిపెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుడు ఎబెనేజరుగా ఆయన నిలబడ్డాడు, మీ పక్షాన ఉన్నాడు. ఆయన మీకు సహాయం చేయడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆయన ఇదిగో ఇప్పుడే ఒక ఎబెనేజరుగా మీ పక్షాన నిలబడి ఉన్నాడని మీరు నమ్ముచున్నారా? మీరు నిరీక్షిస్తున్నారా? దేవుడు ఒక ఘనమైన విజయాన్ని మీకు ఇవ్వబోతున్నారు. ఫిలిస్తీన్ల మీద మీరు పై చేయని సాధించబోతున్నారు. ఎవరు ఫిలిస్తీన్లు? నిన్ను భయపెట్టేవారు, నిన్ను భయపెట్టే సమస్యలు, నిన్ను భయపెట్టే రోగం,
నిన్ను భయపెట్టే మానసిక వేదన, నిన్ను భయపెట్టే ప్రతి విధమైన సైతాన్ యొక్క తంత్రం, ఇదంతా కూడా ఒక ఫిలిస్తీ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఎబెనేజర్ నీ కొరకు లేచి నీ పక్షంగా ఆర్భాటించబోతున్నాడు. నీకు గొప్ప జయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ ఫిలిస్తీన్ని నీ పక్షంగా ఆయన తరిమివేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం వహించు. ప్రభు కృప నీ కొరకు ఎంతో విస్తారంగా పరలోకం నుండి దిగి వస్తూ ఉంది. ఆయన నీకు జయం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ కన్నీరు తొడవడానికి ఇష్టపడుతున్నాడు. నీకు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. లే, నీ నిరుత్సాహం నుండి నీవు నిలబడు. ప్రభు యొక్క కృప నిన్ను బలపరచనిమ్ము. ఆయన అంటున్నాడు, ఇదిగో నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించాను. ఇటు వాగ్దానముతో ఈ ఉదయకాలం నేను బలపరుస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగి వెళ్ళు. నీకు ఘనమైన విజయం రాబోతుంది. ఈ రోజుననే అట్టి కార్యమును చూస్తావని నేను ప్రభు నామంలో పలుకుచున్నాను. నేను నమ్ముచున్నాను. తప్పకుండా దేవుడికి సాయం చేస్తాడు. దేవుని కృప నీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఒక ఎబెనేజర్గా ఉన్నారు, సహాయపు రాయిగా ఉన్నారు. మా పక్షమున శత్రువులను అయా దండించడానికి, తరిమివేయడానికి మా తండ్రి నీవు ఎబెనేజర్గా మాతో ఉన్నందుకు వందనాలు. తండ్రి, ఏ విధమైన బాధ మా ప్రియులను అల్లాడింప చేస్తున్నదో, వణికింప చేస్తున్నదో, ఇప్పుడే మీరు లేచి అయ్యా మా ప్రియుల పక్షంగా వ్యాజ్యమాడండి, అద్భుతాలు జరిగించండి, ఘనమైన విజయం దయచేయండి. మీరే మహిమ పొందుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.